అందరికీ నమస్కారం అండి. మటన్ సూప్ రీసెంట్గా అనిల్ రావుపూడి గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. విచిత్రమైన టైటిల్, వీళ్ళు కూడా విచిత్రంగా ఉన్నారని. చిత్రం కూడా అంత విచిత్రంగా కాకుండా మీ అందరిని మెప్పించే సినిమా అవుతుంది. ఎందుకంటే కొన్ని టైటిల్స్ మనకు హాంటింగ్గా ఉండాలి. కొన్ని సినిమాల కథలకి ఖచ్చితంగా అలాంటి టైటిల్సే పెట్టాలి. వేరే టైటిల్ పెట్టడానికి ఆస్కారం ఉండదు, దొరకదు కూడా. వేరే టైటిల్ పెట్టినా కూడా కమ్మని అట్రాక్ట్ చేయవు. ఈ కథ లాంటిది. అందుకనే చంద్ర గారు మేమంతా గట్టిగా అడిగి ఏదైనా చేద్దాం అంటే లేదండి, దీనికి ఇదే పర్ఫెక్ట్, ఇదే ఉండాలని మటన్ సూప్ అని పెట్టడం జరిగింది. డెఫినెట్గా మీరు చూసిన తర్వాత ఒప్పుకుంటారు ఆ విషయం. ఈ సినిమాలో నాకు చాలా మంచి వేషం ఇచ్చారండి క్యారెక్టర్. చంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్స్, చాలా సినిమాలకు మనం పనిచేస్తుంటాం, యాక్ట్ చేసాం, నటించాం, మన పాత్రలో మెప్పించాం. మీ అందరి కరతాళ ధ్వనులతో సంతోషాన్ని పొందుతాం యాజ్ అన్ యాక్టర్గా. కానీ సినిమా కష్టం ఎలా ఉంటుందో ఈ సినిమా అంటే యాక్ట్ చేసి వచ్చేసిన తర్వాత దాని గురించి మనకి వేరే సినిమాకి వెళ్ళిపోతాం, వేరే క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాకి సంబంధించి సినిమా వెనకాల ఎంతమంది కష్టపడతారు, ఎంత టెక్నీషియన్స్ ఉంటారు, అవన్నీ ప్రత్యక్షంగా నేను చూశాను. ఆ కష్టాల నుంచి ఒక 9 నెలల పురిటి నొప్పుల తర్వాత కన్న బిడ్డ మటన్ సూప్. చాలా చాలా కష్టపడ్డారు వీళ్ళంతా. అందుకే నేను మనస్ఫూర్తిగా ఈ విషయం చెప్పడానికి వచ్చానండి. అండ్ ఈ సినిమాలో హీరో గారు అండ్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ వాణి విశ్వనాథ్ గారి చెల్లెలి కూతురు, ఆవిడ హీరోయిన్గా చేయడం జరిగింది. అంటే మీకేంటంటే వర్ష విశ్వనాథ్ గారు, ఆవిడ కూడా చాలా చాలా బాగా చేశారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే రెగ్యులర్గా మనం చూసే సినిమాల్లో క్యారెక్టర్స్లా ఉన్నా కూడా కథకి ఎంత అవసరం వాళ్ళు మాత్రమే నెడివికి తగ్గట్టుగా తీసుకున్నారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి నేను చెప్పేది ఒకటి, స్క్రీన్ ప్లే. ఏ సినిమా కథ అయినా స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు చందమామ పుస్తకాలు చదివేవాళ్ళం, డైరెక్ట్గా ఒక కథగా చదివేసేవాళ్ళం. కథ మనకు తెలిసేది, చదివిన పుస్తకం మూసేవాళ్ళం. కానీ తెలుసున్న కథనే స్క్రీన్ ప్లే ద్వారా గొప్పగా చెప్పటం మటన్ సూప్లో మీరు చూస్తారు. అందుకని ఈ సినిమా మీ అందరిని ఆదరిస్తుందని. చాలా సినిమాలు వస్తున్నాయండి, కోట్ల బడ్జెట్లతో, లక్షల బడ్జెట్లతో, రకరకాల హంగులతో సినిమాలు వస్తున్నాయి. అవి సినిమాలే, ఇది కూడా సినిమా. ఇందులోనూ కథలు ఉంటాయి. కానీ మీరు ఇలాంటి చిన్న సినిమాని ఆదరించి చూడటం ద్వారా మరికొంతమంది టెక్నీషియన్స్, మరికొంతమంది ఆర్టిస్టులు మీ ముందుకు వస్తారు. అందుకని ఈ సినిమాని ఖచ్చితంగా ఒక్కసారి చూసి మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. చంద్ర గారు అండ్ ప్రొడ్యూసర్స్, నాతో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్, అండ్ అలాగే ముఖ్యంగా నా స్నేహితుడు, త్వరలో మనందరి మెగాస్టార్ మనందరికీ ఎంతో ఇష్టమైన చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తున్న విశ్వంబర చిత్ర దర్శకులు వశిష్ఠ గారు ఇక్కడికి రావడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేమందరం కలిసి ఒకే చోట ట్రావెల్ చేస్తున్నాం. ఇవాళ తను డైరెక్టర్గా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సెన్సేషన్స్ తన ద్వారా చూస్తాం. ఇలాంటి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడానికి సహృదయంతో వచ్చి మీ ముందు నుంచినందుకు వశిష్ఠకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.